మన మతాలతో పాటుగా పరమతాలను గౌరవించడం భారతీయులందరూ బాధ్యతగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బైబిల్ చదివేవారు అందులోని ధర్మాలను అనుసరించాలని, బైబిల్ చేతిలో ఉంటే క్రీస్తు మనతో ఉన్నట్లే అని అన్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇలా ఏ గ్రంథాల్లో అయినా మంచిని పాటించాలని, చేతనైతే ఎదుటివారికి సహాయపడాలని చెప్పారని, ఆ విధంగానే నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సెమీ క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ను ఆయన అభినందించారు. ఇదే తరహాలో హిందువులు, ముస్లింల ప్రధాన పండుగలను సైతం ఏర్పాటు చేసి మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగుల్లో ఎటువంటి భేదాలు లేవనే విషయాన్ని ప్రజలకు చాటి చెప్పాలన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో పాటుగా ఆర్డీఓ కుతుబ్ కౌషర్ భాను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్సిపల్ ఉద్యోగులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ క్రిస్మస్ కేక్ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖంగా నెమ్మదిగా జీవించాలి అంటే మా రాజులు, అధికారులు క్షేమం కలిగి వారు ఇక్కడికి చేరి రావడానికి సెమీ క్రిస్మస్ సందర్భంగా దేవా ఇక్కడ మేమందరం గ్యాదర్ అవ్వడానికి వచ్చి ప్రతి ఒక్కరిని రక్షించడానికి మీరు మనిషి కుమారుడిగా పశువుల పాటలో జన్మించి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మీరు చూపిన సహాయం కొరకే వందనాలు. ప్రత్యేకంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు రావడానికి, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ సార్, అలాగే గౌరవ కమిషనర్ సార్, ఇంకా సెక్రటరీస్, సెక్షన్ హెడ్స్ అందరూ రావడానికి ఇక్కడ గ్యాదర్ అయి ఉంటుండగా మేము కలిసి ఉండే ఈ సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచింది. కావాల్సిన మీ కృపను మా హృదయాల్లో సంతోషాన్ని మేము నింపవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే ఈరోజు ఇలాంటి పండగ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా మా ఎంఆర్ఓ గారికి, మరి ఈ కార్యక్రమంలో చేసిన పాలూరు వెంకటేశ్వరరావు, ధర్మేంద్ర గారు, రవితేజ గారు, రామలక్ష్మణులు, ఇంకా జనసేన, బీజేపీ కూటమి సభ్యులు, అంతేకాకుండా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అందరికీ, ఎందుకంటే మీరందరం కూడా మా కుటుంబ సభ్యులే. 5 సంవత్సరాల పాటు ఇదే ఆఫీసులో నేను మీతో పాటు కలిసి చాలా మంచి పనులు చేసాం. ఈ తాడిగూడెం అభివృద్ధికి మీ అందరి సహకారాన్ని అందించాం. అందరూ కూడా సహకరించారు. నేను కమిషనర్ గారికి కూడా అదే చెప్పాను. మున్సిపాలిటీ అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అండి. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను కాదని అనలేను కాబట్టి వస్తాను, ఈరోజు రాలేనని చెప్పడం జరిగింది. ఏదైనా యేసు ప్రభువుని నమ్మడం, బైబిల్ నమ్మడం అంటే, బైబిల్ నమ్మడం అంటే ఇంకా మన ధర్మం యేసు ప్రభు మనతో ఉన్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది బైబిల్ చదువుతారు, చర్చికి వెళ్తారు, బైబిల్ చేతితో పట్టుకుంటారు, కానీ దాన్ని ఎవరు ఆచరించడం చాలా తక్కువ మంది ఉంటారు, 10%. అంటే బైబిల్ చదివితే యేసు ప్రభు మనతో ఉన్నాడని, పరలోకంలో లేడు యేసు ప్రభు. బైబిల్ చదివి ఆచరించే వాళ్ళంతా యేసు ప్రభుతో సమానమే. అంటే అంత కష్టం బైబిల్ని ఆచరించడం. అంటే దాంట్లో ధర్మం ఉంటుంది, సేవ ఉంటుంది, 10 మందికి సహాయం చేయమని తప్ప ఎక్కడ స్వార్థం అనేది దీంట్లోనే కాదు. భగవద్గీత చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది, ఖురాన్ చదివితే దాంట్లో కూడా మంచిగా ఉంటుంది. కానీ దాంట్లో ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం మన జీవితంలో ఏ తప్పు చేయం. బైబిల్ చదివే వ్యక్తి కూడా ఎప్పుడు ఆచరించాలనుకున్నప్పుడు ఏ తప్పు చేయడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఒక ఆఫీస్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా చేసినప్పుడు దాంట్లో ఉండే 2 క్రిస్టియన్స్ మాత్రం లంచం మాకు వద్దండి అని చెప్పారు. అది ఇక్కడ ఆఫీస్లో నేను ఎందుకు చెప్తున్నాను, ఉదాహరణ కోసం చెప్తున్నాను. నేను ఎప్పుడు తీసుకోలేదు నా దగ్గర. నేను ఇవ్వాలంటే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పుడు నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే మేము బైబిల్ చదువుతామండి, నేను క్రీస్తుని ఆరాధిస్తామని. అలా కొంతమంది ముస్లిమ్స్ కూడా చెప్పారు, అలా హిందువులు కూడా ఉన్నారు. కాబట్టి ధర్మం ఉంది, కానీ కొంతమంది దేవుడే లేడు మనమే దేవుడు అనుకుని బతికేటువంటి చాలామంది మూర్ఖులు ఉన్నారు. అసలు భగవంతుడు లేకపోతే మన శ్వాస మన వెళ్తుందా లోనికి, లేకపోతే మన కాళ్ళు చేతులు బాగుంటాయా, అన్ని ఆరోగ్యం బాగుంటుంది, కాళ్ళు చేతులు పనిచేయడం ఎంతమంది ఉన్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. ఆ పవరే మనల్ని నడిపిస్తూ ఉంది.
అది హైందవ ధర్మమా, క్రైస్తవ ధర్మమా, లేకపోతే ఖురాన్ వల్ల ముస్లిం ధర్మం అనేది నేను చెప్పలేను. కానీ ఒక పవర్ అయితే ఉంది. ఎవరి దారిలో వాళ్ళు మనం ధర్మం చేసుకుంటూ ధర్మం తప్పకుండా న్యాయంగా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ అక్కడికి చేరుతాం. లేకపోతే అక్కడ ముస్లిం అనేది చూడరు. అక్కడ చూస్తాడు, ఏం చూస్తాడు, ఇటు మంచోడా చెడ్డోడా, వీడు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది పరిగణలో తీసుకుంటారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆ ప్రభు దయ వల్ల మీరందరూ చాలామంది దీంట్లో హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రైస్తవులు కూడా ఉండొచ్చు. ఏదైనా మనందరూ కూడా పరధర్మం, ఎవరు మన హిందువు అయితే క్రైస్తవం గౌరవిందాం, ముస్లిం గౌరవిందాం. కాబట్టి మనం పరమతాన్ని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మనంతా కలిపి మంచి ఇండికేషన్ కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ని ఏర్పాటు చేయడం, మనం వాళ్ళని గౌరవించినందుకు వాళ్ళు కూడా అదేవిధంగా రేపు హిందూ పండుగలు జరిగినప్పుడు మీరు కూడా కలిసి అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టి ప్రజలకి మనం ఎలా ఉండాలంటే వీళ్ళ మంచోళ్ళరా, వీళ్ళని మనం అనుసరించాలనే విధంగా మీరందరూ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హ్యాపీ క్రిస్మస్.